బీజేపీ అధిష్టానం తనకు నోటీసులు ఇవ్వనుందన్న ప్రచారంపై స్పందించారు బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే నోటీస్ కాదు, ఏకంగా సస్పెండ్ చేయండి అని రాష్ట్ర నాయకత్వానికి సవాల్ విసిరారు. సస్పెండ్ చేస్తే అప్పుడు పార్టీకి ఎవరు నష్టం చేస్తున్నారో బయట పెడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో దొంగలంతా ఒకటయ్యారని, సస్పెండ్ చేస్తే అందరి బాగోతాలు బయట పెడతా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజా సింగ్ పట్ల క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అతనికి నోటీసులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించుకుందని ప్రచారం జరుగుతున్న సమయంలో రాజా సింగ్ ఈ విమర్శలు చేశారు. తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్ అంటే ముందుగా గుర్తొచ్చే నాయకుడు ఎమ్మెల్యే రాజా సింగ్. హైదరాబాద్ సిటీలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. గోషామహల్ అంటే రాజా సింగ్ అంటే గోషామహల్ అనేలా తన నియోజకవర్గాన్ని తయారు చేసుకున్నారు. ఇక ఏ విషయమైనా కూడా కుండబద్దలు కొట్టినట్లు చెప్పే రాజా సింగ్ తన గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోరు. అయితే పార్టీలో జరుగుతున్న పరిణామాలను కూడా అదే విధంగా ముక్కుసూటిగా బయటపెట్టడాన్ని ఇతర నేతలు సహించలేకపోతున్నారు. దీనిపై వారు అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో రాజా సింగ్ పై క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించినట్లు టాక్. రాష్ట్ర బీజేపీలో తనకు అన్యాయం జరుగుతుందని మొదటి నుంచి అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు రాజా సింగ్. ఈ నేపథ్యంలోనే సొంత పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటీవల బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రయత్నాలు జరిగాయని కవిత చేసిన వ్యాఖ్యలు నిజమేనంటూ బాంబు పేల్చారు. పెద్ద ప్యాకేజ్ వస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్ తో కలిసిపోతారని, ప్రతి ఎన్నికల్లోనూ తమ నేతలు బీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారని రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి. మరో సందర్భంలో తనపై యుద్ధం మొదలైందని, దొంగలంతా ఒకటయ్యారని ధ్వజమెత్తారు. కరీంనగర్ నుంచే తనపై వార్ స్టార్ట్ అయిందన్నారు. బీజేపీ కాంగ్రెస్ కు అమ్ముడుపోయిందంటూ బండిపై విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెచ్చిపోయిన బీజేపీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంపై చల్లబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వరరెడ్డి స్పందించడానికి ఇష్టపడట్లేదన్నారు. ఇక అక్రమ భూముల కబ్జా కేసు నుండి బయటపడటానికి మరో బీజేపీ నేత మెదక్ ఎంపీ రఘునందన్ కాంగ్రెస్ పార్టీకి భజన చేస్తున్నట్లు ఆరోపించారు రాజా సింగ్. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతున్న ఈటలను కాళేశ్వరం పేరిట ఎంపీ బండి సంజయ్ విమర్శిస్తున్నట్లు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ హైకమాండ్ రాజా సింగ్ పై క్రమశిక్షణా చర్యలకు సిద్ధమైనట్టు సమాచారం. దీనిపై స్పందించిన రాజా సింగ్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్నే హెచ్చరించారు.